అయితే ఆమె విదేశీ మంత్రి కాబట్టి దేశాలు పర్యటించడం, వారితో సంబంధాలు భారతదేశానికి పెంపొందించడం ఇలాంటి కార్యక్రమాలు ఆమె చేస్తూ ఉండేది ఒక మహిళ. అయితే ఆమె విదేశీ పర్యటనలో భాగంగా ఒకసారి అజర్బైజాన్ అనే దేశం, గల్ఫ్ కంట్రీ అనుకుంటారు, అజర్బైజాన్ రష్యా కానీ అక్కడ ముస్లిం మతం ఉంది. అజర్బైజాన్ వెళ్ళి ఆమె ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ చాలా వైరల్ అయింది. ఏంటి అంటే అది ముస్లిం దేశం, అక్కడ ఒక మందిరం ఉంది. ముస్లిం దేశం ఇంకా అక్కడ ఒక మందిరం ఉండడం అనేది పెద్ద ఆశ్చర్యం. ముస్లిం దేశం ఎందుకంటే వాళ్ళని కూలగొట్టేస్తారు, ఏవి కూడా ఉంచారు. అయితే ఆమె ఆ పోస్ట్లో మెన్షన్ ఏం చేసిందంటే ఆ యొక్క మందిరం మీద రకరకాల రాతలు రాశారు. వాళ్ళ భాషలో దాన్ని ఆతేషిగా అంటారు. ఆతేషిగా అంటే అక్కడ సంస్కృతంలో ఏం రాశారంటే శ్రీ జ్వాలాజీ అని రాశారు. శ్రీ జ్వాలాజీ అంటే ఆతేషిగా అంటే జ్వాలాజీ మందిర్ అని అర్థం. జ్వాలాజీ మందిర్ అంటే అగ్నిదేవుని యొక్క మందిరము అని అర్థం. అంటే మన ఇతిహాసంలో మన పరంపరలో అంతా కూడా అగ్నిహోత్రమే ఆదిగా ఉంది, ఆదిగా వస్తూ ఉంది. మొట్టమొదటిగా ఉన్నది అగ్నిహోత్రమే. ప్రతి మందిరంలో కూడా అగ్నిహోత్రమే జరిగేది. అగ్నిహోత్రం చేయడానికే మందిరాలు నిర్మించారు. ప్రజలంతా సామూహికంగా గుడి ఒక దగ్గర చేరి అగ్నిహోత్రం చేసేటువంటి వారు. అది భారతదేశం నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా పాకింది ఆ యొక్క సంస్కారం. ఎందుకంటే మన ఋషులు మునులు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళని పెద్దలు చేసి విదేశాల్లో ప్రచారానికి వెళ్ళిపోయేవారు. అగస్త్యుడు, రామానుజాచార్యులు లాస్ట్గా చైనాకి వెళ్ళారు. ఇక తర్వాత ఎవరు వెళ్ళేది లేదు. రామానుజాచార్యులే లాస్ట్ విదేశాల్లో వెళ్ళి ప్రచారం చేసి, బుద్ధుడు చైనాకి వెళ్ళి ప్రచారం చేశాడు. అందుకే చైనీసు మనని గురువులుగా చాలా రోజులు భావించేవారు. జవహర్లాల్ నెహ్రూ వచ్చిన తర్వాత ఇక వాళ్ళకు గురువు లేడు, ఏం లేదు, దాడి చేయడమే అని వాళ్ళు తయారయ్యారు. మనంతా కూడా గురు పరంపర. కానీ ఈ సంస్కారాలకు, ఈ సభ్యతకు, వీటన్నిటికీ మూలము అగ్ని అని చెప్పారు. వేదం తీసుకుంటే ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం తీసుకుంటే అగ్ని మీదే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం అంటే మొట్టమొదటి అక్షరం ఏముంది? అగ్ని. అగ్ని మీదే పురోహితం అంటే అగ్ని నుంచే ఈ యొక్క వేదం యొక్క ప్రకాశం అగ్ని నుంచే మొదలైంది. కాబట్టి మన మనిషిలో అగ్ని ఉంది, మన శరీరం అగ్నితోనే నడుస్తుంది. జఠరాగ్ని బాగా ఉంటే బాగా జ్ఞాపకశక్తి ఉంటుంది, కండలో బలం ఉంటుంది, మనిషి ముఖంలో తేజస్సు వర్చస్సు ఉంటుంది. బాగా ఆకలిన వ్యక్తి చాలా యాక్టివ్గా ఉంటాడు. కాబట్టి కడుపులో జఠరాగ్ని బాగా పనిచేయాలి. చాలా బక్కగా పచ్చగా ఉంటే ఏం తినడు స్వామి, ఊకే బక్కగా ఉంటాడు, ఏది తినడు, ఏది పెట్టినా తినడు, మనకి ఏది ఆకలే కాదు, ఎన్ని పొద్దున నుంచి సాయంత్రం దాకా అమ్మలందరూ మొత్తుకుంటున్నారు, పిల్లలు తినట్లేదు, చిరు తిండ్లు కావాలి, రుచిగా ఉంటేనే తింటాడు. ఎందుకంటే ఆకలిలో ఏది పెడితే తింటాడు, ఆకలిలో రుచి కావాలి, రుచి ఉంటే వాడు తినగలుగుతాడు. కాబట్టి శరీరం పని చేయాలి అంటే జఠరాగ్ని పని చేయాలి. అంటే మన కడుపులో అగ్ని అనేటువంటిది ఉండాలి. వేసినటువంటి ప్రతి పదార్థము బాగా పచనం కావాలి, బాగా అరగాలి. అలా అరిగినప్పుడే ఈ కాళ్ళు, ఈ చెయ్యి, ఈ ముక్కు, ఈ మూతి అన్నీ కూడా పనిచేస్తాయి. వేసినంతా కూడా అగ్ని తినేస్తే శరీరం నడుస్తుందా? నడవదు. ఆ జఠరాగ్ని ఏం చేస్తుంది? తిన్న పదార్థాలన్నింటినీ కూడా పచనం చేస్తుంది, బాగా రసం తయారు చేస్తుంది.
పాపం అగ్ని ఏమి ఉంచుకోదండి, అన్ని కాలబెట్టేస్తుంది. అన్నీ కూడా వాటిని పచనం చేసి ద్రవ పదార్థాలుగా మార్చేసి ఏం చేస్తుంది? ఇదం రుధిరాయ స్వాహ ఇదన్నమమ్మ అంటుంది. ఏమంటుంది? ఇదం రుధిరాయ స్వాహ ఇదన్నమమ్మ అంటుంది. అంటే బాగా వాటిని అరిగించేసి పలుచగా చేసి, ఓ రక్తం తీసుకో అంత నీకే అని రక్తాన్ని ఇచ్చేస్తుంది. ఇదం రుధిరాయ ఇదన్నమమ్మ, రక్తాన్ని ఇచ్చేస్తుంది. ఆ రక్తము ఏం చేస్తుంది? ఆ ద్రవ్యం తీసుకెళ్ళి మాంసానికి ఇస్తుంది. ఆ మాంసం తీసుకెళ్ళి మధ్యకి ఇస్తుంది. ఆ మధ్య తీసుకెళ్ళి బొక్క తయారవుతుంది, ఎముకలు తయారవుతాయి, అంతిమంగా వీర్యం తయారవుతుంది. ఆ వీర్యం వల్లనే మనిషిలో తేజస్సు, ఓజస్సు, కాంతి, జ్ఞాపక శక్తి కారణం ఆ వీర్యమే. అదే వీర్యం ద్వారా మనిషి పుడుతున్నాడు, అదే బీజం అవుతుంది ఆఖరి. ఈ యజ్ఞము, యాగము, వేదము, శాస్త్రము, ఉపనిషత్తులు, దర్శనాలు ఇవన్నీ కూడా ఆ వీర్యాన్ని రక్షించడానికే. యజ్ఞం వద్దు, యాగం వద్దు, దర్శనం వద్దు, ఏమి వినాలంటే ఏం చేస్తాడు? సినిమాలు చూస్తాడు, ఆడవాళ్ళు వెంబడి పడతాడు, నిర్వీర్యుడు అయిపోతాడు, బలహీనుడు అయిపోతాడు, తేజోహీనుడు అయిపోతాడు. వీర్యం అంటే ఏదో కాదు, వేదమే వీర్యం. వేదాన్ని ఎవడైతే నిరంతరం వింటాడో, వేద శాస్త్రాలను ఎవడైతే నిరంతరం అభ్యాసం చేస్తాడో, వేద శాస్త్రాలను నిరంతరం ఎవడైతే స్మరిస్తూ ఉంటాడో, చింతన చేస్తూ ఉంటాడో, వాడు బ్రహ్మచారిగా మారిపోతాడు, బ్రహ్మశక్తిని పొందుతాడు, బ్రహ్మతత్వాన్ని పొందుతాడు, బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు అంతిమంగా. అలాంటి ముందు మనకు అవసరం లేదు, వినం. యోగులంతా కూడా ఇప్పుడు నిర్వీర్యులు అయిపోతున్నారు. ఎవరికి బ్రహ్మచర్యం లేదు. ప్రియురాలు నో అని చెప్పిందని దాన్ని చంపడం, లేకపోతే వీడు చావడం. భార్య పండుగ ఇంటికి పోయింది రాలేదని చెప్పి ఉరిపోసుకొని చచ్చిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. పేపర్లో మీరు చూడండి, భార్య రాలేదని ఉరిపోసుకొని చచ్చిపోతున్నారు మగవారు. ఎందుకు అంటే లేదు, అక్కడ సరుకు లేదు, వీర్యం అనేది లేదు, నిర్వీర్యుడు అయిపోయాడు. పురుషుడు స్త్రీని పోషించాలి, బిడ్డల్ని పోషించాలి, సమాజాన్ని ఉద్ధరించాలి. జడము ఈ యొక్క సంసారానికి పురుషుడు, ఆ జడమే కూలిపోతుంది. ఆ పురుషులంతా కూడా నిర్వీర్యులు, నిస్తేజస్సులు, మూర్ఖులుగా తయారవుతున్నారు. అందుకే మహర్షి దయానందుడు ఏమంటాడంటే, మనిషికి ఏ విధమైనటువంటి శిక్ష ఇవ్వాలి అంటే, మనిషికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగే విధంగా మనిషికి శిక్షణ ఇవ్వాలి. అతని యొక్క విద్య మనిషిని తెలుసుకొని చెడును వదిలిపెట్టేటువంటి జ్ఞానం ఏదైతే ఇస్తుందో అలాంటి విద్యనే మనిషికి ఇవ్వాలని మహర్షి దయానందుడు చెప్తాడు సంస్కార విధిలో. పాఖండాన్ని వదిలిపెట్టి, అవిద్య అంధకారాన్ని వదిలిపెట్టి ఏ విద్య అయితే జ్ఞానాన్ని కలిగిస్తుందో మనిషికి, అదే విద్యను మనం పిల్లలకు ఇవ్వాలి అంటాడు. మరి ఆ విద్య ఎక్కడ ఉందంటే వేదాలలోనే ఉంది ఆ విద్య. కాబట్టి అగ్నిహోత్రము అభ్యసిస్తూ వేదాన్ని అభ్యసించాలి. మాకేం అవసరం అండి, తినడానికి బియ్యం ఉన్నాయి, వండుకోవడానికి కూరగాయలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి.